హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టమాటా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ప్రెషర్ కుక్కర్లో చాలా అంటే చాలా ఈజీగాను అలాగే చాలా టేస్టీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని తీసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత షాజీరా కొద్దిగా 3 నుంచి 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న చెక్క, 2 బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వును కూడా వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను, 5-6 పచ్చిమిరపకాయలను సన్నగా పొడిగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం టమాటాలను యాడ్ చేసుకోవాలి. 6 మీడియం సైజ్ టమాటాలను తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చండి, లేదంటే మనం ప్యూరీ లాగానే చేసుకుని వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గించుకుంటే మనకు టమాటో ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బియ్యాన్ని తీసుకుని అవి శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకోవడం జరిగింది. 2 గ్లాసుల బియ్యానికి సుమారుగా 6 టమాటాలు అయితే సరిపోతాయి. ఈ విధంగా బియ్యం మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి మసాలాలు చక్కగా బియ్యానికి పట్టేలాగా కలిపేసుకొని తర్వాత నీళ్ళని పోసుకోవాలండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి. 4 గ్లాసుల వరకు నీళ్ళు కూడా పోసేసుకున్న తర్వాత మనము సాల్ట్ను వేసుకోవాలండి. మన రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర ఆకును కూడా వేసేసుకొని ఇవి చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూతను పెట్టేసి విజిల్ పెట్టేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు టమాటా రైస్ తయారైపోతుందండి. ప్రెషర్ అంతా పోయాక మనం మూతను ఓపెన్ చేసి చూస్తే చాలా చక్కగా పొడి పొడిగా మన టమాటా రైస్ తయారైపోయి ఉంటుంది. వేడివేడి టమాటా రైస్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా నాన్ వెజ్ కర్రీస్ కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా తక్కువ టైంలో మనం లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.